ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని అండర్స్టాండింగ్ ఎలిమెంటరీ షేప్స్లోని ఎక్సైజ్ నెంబర్ 5.7 యొక్క మొత్తం అన్ని సమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేస్తున్న ముందు ఏం చేయాలి, లైక్ చేయండి. కమాన్, సే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పాలి. ఈచ్ యాంగిల్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. సో మనం రెక్టాంగిల్ డ్రా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ రైట్ యాంగిల్ అంటే 90 degrees. దిస్ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్ అంటే 90 degrees. దిస్ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్ అంటే 90 degrees. దిస్ ఇస్ ఆల్సో రైట్ యాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ ఇన్ రెక్టాంగిల్. ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ ఇన్ రెక్టాంగిల్. సో అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ వన్ ట్రూ. సో దిస్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ rectangle are equal in length. The opposite sides are rectangle are equal in length. A, B, C, D. చూడండి, మనకి రెక్టాంగిల్ లోని ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్. ఎందుకు? సో ఇక్కడ ఏ నుండి బికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో సి నుండి డి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఏ నుండి డికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో బి నుండి సి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో కనుక ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో దిస్ is also true. Next, the diagonals of square are perpendicular to one another. The diagonals of square are perpendicular to one another. ఇది స్క్వేర్ A, B, C, D. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే AC is the diagonal and BD is the diagonal. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, the angle between two diagonals is right angle. సో మీరు స్క్వేర్ని కొంచెం ఇలా క్రాస్ చేసి పర్పెండిక్యులర్ రెండు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండు కూడా ఇలా ఉంటాయి. అంటే వన్ యాంగిల్ 90 degrees. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఇస్ 90 degrees, దెన్ దోస్ ఆర్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇక్కడ డయాగ్నల్స్ కనుక పర్పెండిక్యులర్ డయాగ్నల్స్. సో డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో కనుక ఆప్షన్ సి ఇస్ ట్రూ. నెక్స్ట్, ఆల్ సైడ్స్ ఆఫ్ rhombus ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో రాంబస్ డ్రా చేద్దాం. ఏ, బి, సి, డి. చూడండి, ఈ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్, ఈ సైడ్, ఈ సైడ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్ లోని ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంది. డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ మనం స్టార్టింగ్ కాన్సెప్ట్ లోనే చెప్పాను. ఏం చెప్పాను? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే క్వాడ్రిలన్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రాంబస్. ఆల్ సైడ్స్ తో కూడా యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటే దాని స్క్వేర్ అని చెప్పాను. సో ఇక్కడ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో రాంబస్ ఇట్స్ ట్రూ. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. Next, all sides of parallelogram are equal. Parallelogram. చూడండి, ఇది పెద్ద సైడ్, ఇది చిన్న సైజ్. సో పెద్ద సైడ్ అండ్ చిన్న సైడ్ రెండు కూడా ఈక్వల్ అన్నమాట. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ parallel and equal, but not all sides are equal. All sides are equal. So this is a false statement. This is the false statement. Next, the opposite sides of trapezium are parallel. Opposite sides trapezium are parallel. So trapezium చూడండి డ్రా చేస్తున్నాను. ఈ రెండు మాత్రమే ప్యారలల్, ఈ రెండు కాదు. ఆడన్నాడు ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ట్రెపెజియం అంటే ఈ రెండు ప్యారలల్, ఈ రెండు కూడా ప్యారలల్ అన్నాడు. ఈ రెండు ప్యారలల్ కాదు, ఓన్లీ వన్ పెయిర్ ఓన్లీ ప్యారలల్. సో ఇట్స్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. అంటే మనకి సో ఫస్ట్ వన్ ట్రూ అయింది, సెకండ్ వన్ ట్రూ అయింది, థర్డ్ వన్ ట్రూ అయింది, ఫోర్త్ వన్ ట్రూ అయింది, నెక్స్ట్ టూ ఫాల్స్ అయ్యమాట. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్, సెకండ్ వన్, గివ్ రీజన్స్ ఫర్ ది ఫాలోయింగ్.
సో ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కి రీజన్స్ ఇవ్వండి అన్నాడు. రీజన్స్ ఇమ్మన్నాడు అంటే అవన్నీ కరెక్టే అని అనమాట. అవన్నీ కరెక్టే. సో అవన్నీ కరెక్టే, కానీ అది ఎందుకు కరెక్ట్ అని అడుగుతున్నాడు. లిజన్. ఏ స్క్వేర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ రెక్టాంగిల్. స్క్వేర్ ని స్పెషల్ రెక్టాంగిల్ అని అంటారంట. ఎందుకు స్క్వేర్ ని స్పెషల్ రెక్టాంగిల్ అంటారంటే ఎందుకు? లెట్ us here స్క్వేర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి? మనకి ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఆ ప్రాపర్టీ అనేది స్క్వేర్ లో సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. అదే విధంగా రెక్టాంగిల్ అవ్వాలంటే ఆల్ యాంగిల్స్ అనేవి 90 degrees అవ్వాలి. ఆల్ యాంగిల్స్ ఏమవ్వాలి? 90 degrees అవ్వాలి. చూడండి, స్క్వేర్ లోని ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవుతాయి, ఈక్వల్ అవుతాయి. అదేవిధంగా ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ 90 degrees. అంటే ఏవైతే రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా స్క్వేర్ సాటిస్ఫై చేస్తుంది. స్క్వేర్ ఈజ్ సాటిస్ఫైయింగ్. సో అందుకనే స్క్వేర్ మనం స్పెషల్ రెక్టాంగిల్ అన్నట్టు, స్పెషల్ రెక్టాంగిల్ అని అనొచ్చు అన్నమాట. నెక్స్ట్, రెక్టాంగిల్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ ప్యారలలోగ్రామ్. సో రెక్టాంగిల్ ని స్పెషల్ ప్యారలలోగ్రామ్ అనొచ్చు. చూడండి, ఇది రెక్టాంగిల్, ఇది ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. అంతే. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఉంటే అది ప్యారలలోగ్రామ్. మరి రెక్టాంగిల్ లో చూస్తే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. అంటే ఏదైతే ఈ ప్రాపర్టీ ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీ ఉందో ఆ ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీ అనేది రెక్టాంగిల్ అనేది సాటిస్ఫై చేస్తుంది. అందుకనే రెక్టాంగిల్ ని స్పెషల్ ప్యారలలోగ్రామ్ అనొచ్చు, స్పెషల్ ప్యారలలోగ్రామ్ అనొచ్చు. నెక్స్ట్, ఏ స్క్వేర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ రాంబస్. స్పెషల్ రాంబస్. స్క్వేర్ ని రాంబస్ అని అనొచ్చు, స్పెషల్ రాంబస్ అని అనొచ్చు. ఎందుకు? లెట్ us see. రాంబస్ అవ్వాలంటే ఏంటి? ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఏ రాంబస్. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఏ రాంబస్. ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ దట్ ఈస్ ఏ స్క్వేర్. అంటే స్క్వేర్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, ఆల్ యాంగిల్స్ ఇవ్వాలి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. కానీ రాంబస్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే చాలు. అంటే ఒక ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది కదా, ఆల్ సైడ్స్ ఈక్వల్ అనే ఒక ప్రాపర్టీని ఈ స్క్వేర్ అనేది సాటిస్ఫై చేస్తుంది. సో ఏ స్క్వేర్ కెన్ బి థాట్ ఆఫ్ ఏ స్పెషల్ రాంబస్. స్క్వేర్ అనేది స్పెషల్ రాంబస్ అవుతుంది, స్పెషల్ ప్యారలలోగ్రామ్ అవుతుంది, స్పెషల్ రెక్టాంగిల్ అవుతుంది. సో స్పెషల్ ఏదైనా అవుతుంది అన్నమాట. ఓకేనా? సో స్క్వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్స్. వీ కెన్ సే కింగ్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్స్. నెక్స్ట్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ప్యారలలోగ్రామ్స్ ఆర్ ఆల్ క్వాడ్రిలేటర్స్. క్వాడ్రిలేటర్ అంటే ఏంటి? ఏ పాలిగాన్ విత్ 4 sides ఈజ్ కాల్డ్ క్వాడ్రిలేటర్. మరి స్క్వేర్ లో 4 sides ఉంటాయి కదా, సో ఇట్స్ ఎ క్వాడ్రిలేటర్. రెక్టాంగిల్ లో 4 sides ఉంటాయి కదా, సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటర్. ప్యారలలోగ్రామ్ లో 4 sides ఉంటాయి కదా, సో ఇట్స్ ఆల్సో క్వాడ్రిలేటర్. సో ఇట్స్ ఎ క్వాడ్రిలేటరల్, ఇట్స్ ఎ క్వాడ్రిలేటర్, ఇట్స్ ఎ క్వాడ్రిలేటర్. సో బికాస్ దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ 4 sides, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ 4 sides కనుక దిస్ ఇస్ ట్రూ. ఇది కూడా రీజన్ ఏంటి? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఆల్ హ్యావింగ్ 4 sides. 4 sides. So these are all quadrilaters. These are all quadrilaters. Square is also a parallelogram. Square అనేది parallelogram అవుతుందా? Yes, అవుతుంది. ఎందుకు అవుతుంది? సో parallelogram ప్రాపర్టీ this satisfy చేస్తుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్ ప్యారలల్ అవుతాయి, అదే విధంగా ఈక్వల్ అవుతాయి. సో కనుక స్క్వేర్ ఈజ్ ఆల్సో parallelogram. Square is also a parallelogram. Next, third one. A figure is said to be regular if its sides are in length and angles are equal in measures. Then can you identify the regular quadrilateral? ఒక ఫిగర్ ని రెగ్యులర్ ఫిగర్ అని అనొచ్చు. ఎప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండి ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటే దాన్ని రెగ్యులర్ ఫిగర్ అంటాం. మరి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అలాంటి రెగ్యులర్ క్వాడ్రిలేటర్ ఉందా అని అడుగుతారు. ఎస్, అలాంటి రెగ్యులర్ క్వాడ్రిలేటర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ స్క్వేర్. Square is a regular quadrilateral. Square is a regular quadrilateral. Why sir? Square ఎందుకు అయింది రెగ్యులర్ క్వాడ్రిలేటరల్ అంటే, సో స్క్వేర్ లోనే మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మెజర్. సో అందుకే మనం స్క్వేర్ ని రెగ్యులర్ క్వాడ్రిలేటర్ అని అనొచ్చమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 5.7 అన్ని ప్రాబ్లమ్స్ మాట. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ ఐఎమ్ అండర్స్టాండింగ్ సార్ మెసేజ్ పెట్టండి. అదేవిధంగా సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.